నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం పాల్వాయి గ్రామ పంచాయతీ సాధారణ సర్వసభ్య సమావేశం శుక్రవారం రోజున ఉద్రిక్తంగా మారింది. మహిళా స్వయం సహాయక సంఘాల భవన నిర్మాణ స్థలం విషయంలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. భవనాన్ని గ్రామ పంచాయతీ ఆవరణలోనే నిర్మించాలని కొందరు ప్రతిపాదించగా బీఆర్ఎస్ వార్డు సభ్యులు గట్టుపల్లి శాలిని, కరుణాకర్ రెడ్డి, కొర్రపల్లి గిరిబాబు, నల్ల రేణుక నందుబాబు, కుంటిగొర్ల లింగయ్య దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామంలోని గుడిపల్లి చౌరస్తా, మాదిగబాయి, ఎర్రగోరిల వద్ద భూముల విక్రయం కోసం చేసిన లేఅవుట్లలో ప్రభుత్వానికి కేటాయించిన బహిరంగ స్థలాల్లోనే ఈ భవనాన్ని నిర్మించాలని వారు పట్టుబట్టారు. ఆయా ప్రదేశాల్లో ప్రభుత్వ వాటా స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలపాలని వారు నిలదీశారు. అయితే దీనిపై సరైన సమాధానం ఇవ్వకుండా మేము అనుకున్న చోటే కడతాము, అంగీకారం ఉంటే సంతకాలు చేయండి, లేదంటే వెళ్లిపోండి అని ఇతర సభ్యులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని, దీనిని నిరసిస్తూ బీఆర్ఎస్ వార్డు సభ్యుల సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు. గ్రామ సంపద అయిన ప్రభుత్వ స్థలాల వివరాలను దాచడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని ప్రజలు గమనించాలని వారు కోరారు. అక్కడ వెంటనే సర్పంచ్ ఇండికేషన్ ఇవ్వండి. ఎట్లా ఒక్కరు ఇంటికి వెళ్ళిపోతుంది. దాని గురించి మేము వాయిదేశాం చెప్పలేదు. పేరు కొండ్రపల్లి గిరి. నేను బీఆర్ఎస్ పార్టీ 3వ వార్డు మెంబర్ గెలిపోదిన. గుర్రంపూడి మండలం పాల్వాయి గ్రామం మాది. గతం ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఉన్నందువలన మీ గ్రామ సభకు అటెండ్ అయినాం. అక్కడ జరిగిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు పాత మేము జనరల్ బాడీ మీటింగ్ ఎస్హెచ్ భవనం ఉంది, దానికి తీర్మానం కావాలని చెప్పి మాకు సెక్రటరీ గారు ఇంటిమేషన్ ఇచ్చిండు. మీ గ్రామ పంచాయతీ పోయినాం. తర్వాత గతంలో 30 సంవత్సరాల క్రితం ఉన్న వెంచర్లకు మేము ప్లాట్లు ఉన్నాయి, గ్రామ పంచాయతీ ప్లాట్లు ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడాలంటే అక్కడ ఉన్న నాతో పాటు వార్డు సభ్యులు మిగతా వాళ్ళు ఆ వెంచర్ గురించి అవసరం లేదు, మీరు మిస్టర్ ఉంటే బెటరీ, లేకపోతే లేదు సందకవు, ఖచ్చితంగా మీరు దాని గురించి మేము మాట్లాడలేము, పాత వెంచర్లు అవి జరిగిపోయింది. ఇప్పుడు మేము దాని గురించి మాట్లాడాలంటే వాళ్ళు వచ్చి మా గ్రామ పంచాయతీ పుల్లో పెడతారు, మాకు అవసరం లేదు, మేము మాట్లాడము, మీరు ఏమైనా ఉంటే మాట్లాడుకోరే, కానీ మీరు ఇష్టం ఉంటే తీర్మానానికి ఈ కమిటీ వాళ్ళకు మీరు తీర్మానానికి సంతకం పెడతారా పెట్టరా, లేకుంటే మీ ఇష్టం ఉంటే మీరు చేసుకోరు, మా ఇష్టం మేము చేసుకుంటాం అనే విధంగా మాట్లాడడం జరిగింది. మేము కూడా పాల్వాయి గ్రామ ప్రజలకు కోరుతున్న ఒకటే, ఇక్కడ మనకు వచ్చేసి పాల్వాయి గ్రామంలో జరిగిన వెంచర్లు 3 వెంచర్లు జరిగినాయి. ఒకటి మన ఎర్రగొర్రెల దగ్గర జరిగింది ఒక వెంచరు, రెండో వెంచరు ఎస్సీ కాలనీ అంటే మాయాబాయి దగ్గర ఒక వెంచర్ జరిగింది, ప్లస్ గుడిపల్లి రోడ్ దగ్గర ఒక వెంచర్ జరిగింది. కానీ మనకి ఇక్కడ ఈ ఎర్రగొర్రెల దగ్గర జరిగిన వెంచర్ లో ఒక ప్లాట్ ఉంది, గ్రామ పంచాయతీ జీబీకి ఇచ్చారు. అది అందులో ప్లేస్ ఒకటి మన గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు, మిగతా అది అయ్యగారికి ఇచ్చారు, అయినా దానికి కాల్ ప్లేస్ ఉంది. అదే తర్వాత ఇప్పుడు మన ఎస్సీ అంటే అది ఇది మన మాదిగబాయి ఉంది, మాదిగబాయిలో కనీసం ఇక్కడ వెంచర్ జరిగినప్పుడు వీళ్ళు ఇక్కడ అప్పుడున్న సర్పంచ్ అయినా అప్పుడున్న సెక్రటరీ అయినా అసలు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఇస్తే ఏ లెక్కలు ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చినప్పుడు మన గ్రామ పంచాయతీకి అయితే ప్లాట్ ఇవ్వాల్సిందే కదా, ఖచ్చితంగా ప్లాట్ ఇవ్వాల్సిందే. ఏమైందని మేము అడితే వాళ్ళకు అలాంటి ఇప్పుడు అక్కడున్న మాదిగబాయికి మేము ఏమన్నా సెక్రటరీతోనే మేము రేపు 2వ తారీఖు వాయిదా తీసుకున్నాం కదా మీటింగ్, మీరు అక్కడ వెంచర్ చేసిన ఎవరు, అప్పుడున్న సర్పంచ్ ఎవరు, ఇక్కడ సెక్రటరీకి వాళ్ళకి ఇంటిమేషన్ పంపాలంటే ఎలాంటి మాకు 10 రోజులు టైం తీసుకున్నాగానే ఎలాంటి ఇంటిమేషన్ చెప్పలే ఆయన, మాకు సంబంధం లేదు. ఇప్పుడైతే నేను ఎవరికి ఫోన్ రెస్పాండ్ కాలేదు. తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే తొందరగా ఉంది, మీరు పెడతారా లేదా, దీనికైతే మీరు తీర్మానం పెట్టండి, లేకుంటే దీని తర్వాత మిగతాది మీరు అడుకోండి, అది మాకు సంబంధం లేదు. గ్రామ పంచాయతీలో ఇప్పుడు మీ తీర్మానం పెడితే మేము కూడా గ్రామ పంచాయతీ ఆడితే వాళ్ళు ఎవరో తిన్నది అయిపోయింది, దాని గురించి మాట్లాడితే ఇప్పుడు మా గ్రామ పంచాయతీ పుల్లే పెడతారు అనే ఒకటి మిగతా సభ్యులు మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు మేము ఎండిఓ గారి దగ్గర దరఖాస్తు పెడతాం, కలెక్టర్ ఆర్డీఓ దగ్గర పెడతాం, కలెక్టర్ దగ్గర పోతాం. అక్కడ ఉన్న వెంచర్ అసలు ఎట్లా అయింది, అయితే ఏ లెక్కలైంది, అసలు ఎందుకు అయింది, అయినప్పుడు మన గ్రామ పంచాయతీ ప్లాట్ ఎందుకు ఇవ్వలేదు చెప్పి ఖచ్చితంగా మేము ఉన్నాం. మాతో పాటు ఇక్కడ వార్డు సభ్యులు ఉన్నాం, మిగతా వార్డు సభ్యులు లింగయ్య 7వ వార్డు సభ్యులు, ఈ రేణుక 8వ వార్డు సభ్యురాలు, ఇక్కడ శాలిని మేడం 2వ వార్డు సభ్యురాలు, నా పేరు గిరి కొండ్రపల్లి గిరి 3వ వార్డు సభ్యురాలు. ఖచ్చితంగా మేము కలెక్టర్ కంప్లీట్ చేస్తాం అని మేము పాల్వాయి ప్రజలు కూడా దీని గురించి బాగా గమనించాలి. పాత జరిగిన గురించి అంటే ఇవన్నిటిని అనుకుంటే పోతాయి. ఇప్పుడు మేము కూడా గతంలో అందరికి రాజకీయాల పరంగా చేసుకుంటూ వచ్చినాం, అందరు చూస్తూనే ఉంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసారు, మా గ్రామ పంచాయతీలో కడతామన్నారు, గ్రామ పంచాయతీ ప్లేస్ ఏముంది, గ్రామ పంచాయతీలో ఉన్నదే కొంచెం ప్లేసు, రేపు జనాభా పెరుగుతుంది, ఏడ కడతామని చెప్పి మేము అది దాన్ని వాయిదేస్తే ఈ రోజు జరిగిన మీటింగ్ కు మీ ఇష్టం పెట్టుకోరు, లేకపోతే అని చెప్పి వాళ్ళు మా ఇష్టం వచ్చిన మేము చేసుకుంటే మీకు ఇష్టం పెట్టి 3 కోట్ల జీపీఆర్సీ గుడిపల్లి ఎక్స్ రోడ్ ఉంది. ఇప్పుడు గుడిపల్లి ఎక్స్ రోడ్ లో 10 ఎకరాల వెంచర్ చేసారు. 10 ఎకరాల వెంచర్ చేస్తే
ఎకరానికి కూడా 4 గుంటలు రావాల్సింది, అది కూడా మాకు సంబంధమే లేదు అని చెప్పి ఆ వెంచర్ వాళ్ళు పర్మిషన్ లేకుండా చేసుకోరు. ఆ వెంచర్ పర్మిషన్ అక్కడ వెంచర్ దగ్గరతో మరి ఏం మాట్లాడుకోరు. అక్కడ ప్లాట్లు లేవు, అక్కడ లేవు ప్లాట్లు. ఈయన మాదిగబాయ్ చేస్తే మాదిగబాయ్ దగ్గర ప్లాట్లు లేవు. ఎక్కడ ఇంద్రమ్మ కాలనీలో ఓపెన్ ల్యాండ్లు ఉన్నాయి. ఓపెన్ ల్యాండ్ల గురించి దాని గురించి ఏమన్నా అవి కబ్జా గురైనాయి, ఎక్కడ గురైనాయి. వాళ్ళు ఉన్నప్పుడు గతంలో సర్పంచులు వాళ్ళే ఉన్నారు, ఎంపీటీసీలు వాళ్ళే ఉన్నారు, వాళ్ళు గతంలో పదవిలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ చేసిన 10 ప్లాట్లు ఉన్నాయి. ఆ 10 ప్లాట్లు కూడా ఎక్కడ పోయినాయో ఎవరిని తెలియదు. అసలు ఆ ప్లాట్ల గురించి అడితే కూడా మాకు సంబంధం లేదు, మీరు ఇష్టం వచ్చిన మీరు చేసుకోరు, మా ఇష్టం వచ్చిన మీరు చేసుకోవడం కావాలని అది అదే దాని విషయం మాట్లాడుతున్నారు. దయచేసి పాల్వాయి ప్రజలు కూడా మీరు అందరూ ఆలోచించాలి, మా కూడా మీరు ఎన్నంటి ఉండి సహకరించాలి. దీని మీద మేము ఖచ్చితంగా కలెక్టర్ కంప్లీట్ చేస్తాం, ఆర్డీఓ దగ్గర పోతాం, ఎంఆర్ఓకు కంప్లీట్ చేస్తాం అని ఖచ్చితంగా ఈ సభముఖంగా నేను తెలియజేస్తున్నాను. పేరు రేణుక, 8వ వార్డుని గెలిచిన నేను. అయితే మా పాల్వాయి గ్రామం గురంపూడి మండలం. అయితే ఇక్కడ మూడు వెంచర్లు చేసిరంట. ఎస్సీ కాలనీ ఒకటి, ఈ గుడ్పల్లి ఎక్స్ రోడ్ ఒకటి, ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ ఎర్రగూలీల కాడ ఇది ఒకటి చేసిరు. అయితే అవి ఇంత ముందుకు చేసిన సర్పంచ్ గాని ఎంపీసీ గాని వాళ్ళు ఎవరు ఉంటారో మాకు తెలియదు, కానీ తెలుసు వాళ్ళు ఎవరెవరు ఉంటారో అందరు తెలుసు. కానీ అవి ల్యాండ్లు ఎక్కడ పోయినంటే ఎవరు కూడా సమాధానం చెప్పట్లేరు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోరి, మేము పెట్టుకుంటాము, ఇప్పుడు వచ్చిన దాన్ని ఎస్ఎస్ఏ అది బంగ్లా వచ్చింది, అది మీరు క్యాన్సిల్ చేస్తారు, అది అని మాట్లాడుతారు. ఏం చేసుకోపోరు అది అని మాట్లాడుతారు. అయితే మేమే అనుకుంటున్నాం అంటే ఈ ల్యాండ్ బయటకు వెళ్ళినాక మేము దీనికి యాక్సెప్ట్ చేయమని మేము మాట్లాడినాం. ఈ ఫ్యూచర్ లో ఎన్నో వస్తాయి కాబట్టి కొట్లాడుతున్నాం, ఆ ల్యాండ్ వెనకకి రావాలని. మేము అనవసరంగా మమ్మల్ని బదనాం చేస్తారు. ప్రజలకు నమస్కారం. నేను శాలిని, నేను 2వ వార్డుగా నన్ను ఎంచుకున్నారు. ఇప్పుడు గత జరిగిన 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏమేం చేసిరు, వచ్చిన 3 వెంచర్లలో గ్రామ పంచాయతీకి రావాల్సిన ప్రతిదీ ఏది మాకు లెక్క చెప్పట్లేదు. ఏదైనా అడిగితే వాళ్ళని అడగండి అంటున్నారు. మరి మేము గెలిచి మాకు తెలియాలి కదా ఏం జరిగింది అనేది, అన్ని మాకు తెలియాలి. ఏదైనా అడిగితే మేము చెయ్యము, మాకు సంబంధం లేదు, పోయిన దాని గురించి మాకు అవసరం లేదు, ఇప్పుడు వచ్చింది మేము చేయిస్తామని అంటున్నారు. దానికి మేము కొంచెం యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే జరిగిన ప్రతి 10 సంవత్సరాలు వాళ్ళు ఏం జరిగి మాకు లెక్క చెప్తేనే దీన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ రైట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇప్పుడు గ్రామ పంచాయతీలో 23 భవనాలు ఏమో రావాలంటున్నారు. అవన్నీ కూడా తెలియాలి. ఇప్పుడు కట్టింది ఇప్పుడు 4, 5 కట్టినారు అన్నారు. కాబట్టి మిగతాయి కూడా రావాలంటే ల్యాండ్ ఉండాలి, అది ఎక్కడ పోయిందనేది తెలియాలి. ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుకున్నారు, అది కూడా బయటికి రావాలి అని అనుకుంటున్నాం.